చేవెళ్ల ఘటనలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ చీఫ్ విప్ వడ్డం మహేందర్ రెడ్డి యాలల మండలానికి చెందిన లక్ష్మీనారాయణపూర్, హాజీపూర్, పెరకంపల్లి గ్రామాలలో మృతి చెందిన కుటుంబాలను గురువారం నాడు పరామర్శించి తన వంతుగా సొంతంగా ఒక్కొక్కరికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశాడు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా పిల్లల చదువుల బాధ్యత మిగతా అంశాలను తానే చూసుకుంటామని అన్నారు. లక్ష్మీనారాయణపూర్కు చెందిన అఖిలారెడ్డి చనిపోవడంతో ఆమె సోదరుడికి ఉద్యోగ బాధ్యత తనదేనని అన్నాడు. పరామర్శించిన వారిలో యాలల మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు కర్ణం పురుషోత్తమరావు, చెన్నారం శివకుమార్, హాజీపూర్ రవి తదితరులు పాల్గొన్నారు. కూడా అలానే వచ్చేది, రెండు ఆమెకు కూడా చిన్నదానికి కూడా ఒకటే నెల అయిపోయి కూడా ఫస్ట్ ఆడంటే నాకు రెండవ బిడ్డ ఇది పెడుతుండే ఆన్లైన్ క్లాస్ పెట్టి 2 నెలలు నా బిడ్డ అంతా పోయి కాలేజ్ హాస్టల్ ఒక ఆమె లోపల హాస్టల్లో వచ్చింది, ఇద్దరు బయట హాస్టల్లోనే ఉంటుంది, బయటనే ఉంటుంది ఇద్దరు బిడ్డలు. ఎంబీఏ అయిపోయి 2 నెలలు అయితే జాబ్ ఉంది అమ్మా. అప్పటి వరకు ఆగింది, మళ్ళా బండి మీద ఇద్దరు ఎక్కించి అయితే వాళ్ళ మల్లిడిపల్లి వాళ్ళ తండ్రి వాళ్ళది. అయితే ఈమె ఎలా మేము చేసింది అక్కడ సంసారం వెళ్ళక స్కూల్ బంద్ అయ్యింది. డిపాజిట్ చెప్పిండే ఆందోళన జరగడం చాలా బాధపడింది. ఏర్కంపల్లి నుంచి కూడా ముగ్గురు ఆడపడుచులు చనిపోవడం చాలా బాధ. వాళ్ళ తండ్రి తల్లి కూడా వాళ్ళ ఆవేదన చూస్తుంటే వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది. అదేవిధంగా మరి తాండూరు బస్సులో తాండూరు వాళ్ళు చనిపోవడం ఇంకా చాలా బాధ అనిపిస్తుంది. వారికి ఆ కుటుంబాలను దేవుడు బాధలను కోరుకుంటున్నాం. ప్రభుత్వం ద్వారా కూడా వాళ్ళకు సహాయం చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.